దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న గొప్ప మాట. మరి ఈరోజు తారీఖు 18వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. భయపడకుడి, జడియుకుడి, ఈ యుద్ధము దేవుడే జరిగించును. ఈ యుద్ధము దేవుడే జరిగించును. భయపడకుడి, జడియకుడి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము ఎవరితో చెప్తున్నారు? ఇక్కడ మనము చూసినప్పుడు యెహజీయేలు కుమారుడైన జకర్యా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి వారితో చెప్పబడుతున్న మాట. అనగా ప్రభునందు ప్రియులరా, 14 నుంచి మనం చదివినప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకన్యా కుమారుడు ఆసాపు సంతతివాడు లేవీయునకు యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, అంటే ముగ్గురిని అడ్రస్ చేస్తున్నాడు. 1 యూదా వారులారా, 2 యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, సైన్యమునకు జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు ఆ సైన్యము అని మనం చూసినప్పుడు మొదటి వచనము, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, ఇటు పక్కన ఎవరు వచ్చారు? మోయాబీయులు, అమ్మోనీయులు, మియోనీయులు. అదే విధముగా 2వ వచనం మనం చూసినప్పుడు, ఇంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి, అంటే ఇటు పక్క నుంచి వచ్చారు. సముద్రము అటుపక్కన ఉన్న సిరియనుల నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము. వారు హసా, సోన్, తామారు అను ఎన్గదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి. ఇది ఇక్కడ కాంటెక్స్ట్. అప్పుడు యెహోషాపాతు భయపడి ఏం చేశాడంటే, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఉపవాస దినము చాటించి అందరూ దేవుని సహాయం కోసము ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్య ధ్యానము ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నుంచి చదువుతున్నాను. ఇక్కడ ఏమని చెప్పబడింది? లిజన్ కింగ్ జెహోషాపాత్ అండ్ ఆల్ హూ లివ్ ఇన్ జూదా అండ్ జెరూషలేం. యూదా, యెరూషలేములో నివసించు ప్రజలారా మరియు యెహోషాపాతు రాజా, ఆలకించు. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్ టు యూ. ఇది దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నాడు. Do not be afraid or discouraged because of the vast army. దేన్ని కూడా, ఎంత గొప్ప సైన్యం వచ్చినా కూడా, అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడై ఉన్నప్పుడు నీవు భయపడవద్దు, అధైర్యము చెందవద్దు అని చెప్పుతూ, ఫర్ ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడే యుద్ధమును జరిగించును అని ఇక్కడ మనకి చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం. అయితే ఒక్కసారి ఈ కాంటెక్ట్, వార్ విత్ సరౌండింగ్ నేషన్స్, ఇది టైటిల్. అంటే మన చుట్టూ కొన్నిసార్లు మనకి అనేక విధములుగా శ్రమలు సంభవించినప్పుడు, మన యొక్క చిత్తము లేకుండానే కొన్ని సమస్యల్లో మనం ఇరుక్కున్నప్పుడు, ప్రభునందు ప్రియులరా, ఒక్క విధంగా మనం చెప్పొచ్చు అంటే వార్ అగైన్స్ట్ జెహోషాపాత్ అని మాత్రమే కాకుండా, ఇక్కడ జెహోషాపాత్ ప్రేయర్ అంటే యెహోషాపాతు ప్రార్థన చేసిన విధానము మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలాసార్లు మన జీవితంలో నేను నీకు చెప్పబోయే ఈరోజు ధైర్యం కలిగిన మాట ఏంటంటే, ఒక సమస్య నీ మీదకి వచ్చినప్పుడు, ఒక రోగము నీ మీదకి వచ్చినప్పుడు, ఏది అయినా కావచ్చు, నీకు ఎదురు తిరిగినప్పుడు
సమస్య ఏంటంటే మనము చాలాసార్లు ఏమడుగుతామంటే మన జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోవాలని, మన జీవితము ఎటువంటి తొందరలు లేకుండా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఇది ఎంత మాత్రము కూడా సృష్టిలో ధర్మము కాదు. సృష్టిలో ధర్మము ఏంటంటే ఒక సముద్రమును చూసినప్పుడు అలలు పైకి ఎగురుతాయి, కిందకి దిగుతాయి. అంటే నీళ్లు పైకి లేవడం ఏంటి? ఆ గాలి ఆ యొక్క పీడనము ఆ విధముగా చేస్తుంది. అదే విధముగా నీవు ఎడమ కాలు ముందుకు పెట్టాలా, కుడి కాలు వెనక్కి ఉండాలి. అంటే అదే విధముగా ప్రతి విషయంలో కూడా పడుట లేచుట, ముందు వెనుక, చీకటి వెలుగు, దుఃఖము ఆనందము, ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. కానీ మనమేమనుకుంటాం, వెలుగుతోనే ఉంటే ఎలా కుదురుతుంది? మనమేమనుకుంటాం, భయపడకూడదు, ధైర్యంగా ఉంటేనే, అలా ఎలా కుదురుతుంది? ఇక్కడ కాంటెక్స్ట్ అలా చెప్పబట్టం లేదు. ప్రస్తుతము వీళ్ళు ఈ సందర్భం ఏంటంటే ఒక గొప్ప సైన్యం వస్తుంది కనుక వీరు భయపడుతున్నారు. కారణం ఏంటి? యెహోషాపాతు ఏమని చెప్తున్నాడు అంటే, రాజు ప్రార్థన చేస్తున్నట్లు, రాజు అక్కడ సమాజముగా కూర్చున్నట్లు, జనుల మధ్య నిలబడి ప్రార్థన చేస్తున్నట్లు. ఏమని చేస్తున్నాడు యెహోషాపాతు ప్రార్థన? నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. అంటే భూమి, దాని నివాసులు దేవుని వశము, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఇక దేవుని స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికీ బలము చాలదు అని చెప్పుతూ నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమునకు నీవిచ్చావు. వాగ్దానము, నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో మెట్టు, మనము ప్రార్థించేటప్పుడు మొట్టమొదటి మెట్టు దేవుని స్తుతించాలి. రెండవది ఆయన చేసిన వాగ్దానమును, నిబంధనను ఆయనకి జ్ఞాపకం చేస్తూ కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు, అక్కడ మాకు కలిగిన శ్రమను బట్టి మేము మొర్ర పెట్టినప్పుడు, ఈ ప్రార్థన ఎవరు చేశారు? సొలొమోను ఆ యెరూషలేము దేవాలయమును కట్టి అక్కడ చెప్పబడిన మాటలు ఇక్కడ యెహోషాపాతు రాజు కోట్ చేస్తూ చెబుతున్నట్లు మనము చూస్తున్నాం. నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకుని, కనుక రక్షణ నీ కోసము, నీ కొరకు మేము మందిరము కట్టి ఈ మందిరములో మేము ప్రార్థన చేయనప్పుడు అని చెప్పి ఇప్పుడు తన యొక్క సమస్యను చెప్తున్నాడు. ఏమని? అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనేలేదు కనుక, నీవు చేయనేలేదు కానీ వారు మా మీదకి తిరగబడి ఉన్నారు కాబట్టి ఏమని చెప్పుతున్నాడు? నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తెలియదు, నీవే మా దిక్కు అని చెప్పి ఇప్పుడు మూడు పాయింట్లు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ప్రార్థనలో దేవుని స్తుతించాలా, రెండవది ఆయన నిబంధన జ్ఞాపకం చేయాలా, ఆయన వాగ్దానము జ్ఞాపకం చేయాలా, ఆయన కనికరం కోసం వేడవాలి, మూడవది మనముకి దిక్కు లేదు, నీవే దిక్కని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు ఇటువంటి ప్రార్థన చేస్తావో జవాబు ఈరోజు అనేక మంది చెప్పేస్తున్నారు. కానీ నేను ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి కార్యాలు చెప్తుంది. అది మనం వివేచన చేయాలి. ఈ రోజున అంగీకరించారు దేవుని ఆత్మని, దేవుని ఆ యొక్క పరలోక భాషల్ని అంగీకరించారు. కారణం మరి నీకు జవాబు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏ విధముగా మాట్లాడతాడు అన్నట్లు చూస్తే, ఒకటి నీలో తెలియని ధైర్యముతో ఒక మెలనైన స్వరముతో మాట్లాడతాడు. అది ఎంతమందికి అనుభవం ఉంది? రెండవది ఈ విధముగా ఆత్మ ద్వారా మాట్లాడతాడు. మూడవది కాలము నిర్ణయిస్తాది. ఎటు తెలియక వెళ్తూ ఉంటాం, ఎల్లాలో లేదో తెలియదు. కనుక అనేక సార్లు దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, ఈ విధముగా ఆత్మ ద్వారా సంఘానికి ఎందుకు రావాలి అంటే సహవాసముగా మనము కూడినప్పుడు,
ఆయనని ఆరాధించినప్పుడు మనమందరము కలిసి ఏం చేస్తున్నామంటే, మనము దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవుని మందిరములో కూడి ప్రార్థించుట. ఇక్కడ ఎంతమంది అంటే బిడ్డలతో సహా యావత్తు ఆ దేశం మీదకి విపత్తు వచ్చి పడింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధము అంటున్నారు. అది ఒక ఆర్మీకే కాదు, మనకి రేట్లు పెరిగిపోతాయి, భయము గుప్పిట్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్లు మూసివేస్తారు, భయంకరమైన చెకింగ్ జరుగుతుంది. ఈలోపు దీన్ని బట్టి మనల్ని హింస ఒకలాంటి తెలియని కీడు మనకి జరగడానికి హేతువవుతుంది. కనుక ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుంది? ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. కనుక ఇక్కడ ఏమి చేయాలో ఏమని చెప్తున్నారు? స్కెచ్ ద ప్యాటర్న్, లేకపోతే వాళ్ళు తీసుకోవలసిన ఆ యొక్క ఎటువంటి డెసిషన్ ఇవ్వబడుతుందంటే, మీరు యుద్ధము చేయవలసిన పని లేదు, కానీ మీరు నిలబడండి. ఏంటి? యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి, రేపు మీరు యుద్ధమునకు పోవుడి. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? స్తుతించే వారిని పెట్టి ఎంత గొప్ప విజయము సాధించినట్లు. మరి ఒక్కసారి లేఖనాల్లోనికి వెళితే నిర్గమాకాండము 14వ అధ్యాయములో వారిని తీసుకుని వచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రం ముందు నిలబెట్టేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఎర్ర సముద్రం ముందు నిలబెట్టినప్పుడు వెనుక ఫరో సైన్యము, ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు, మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ మోషే ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, నీవెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు? సాగిపో. ఎప్పుడైతే దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి అక్కడ మోషే వారికి చెప్పుతున్న మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండండి, భయపడకుడి. అంటే దేవుని యొక్క ప్రేమలో భయము ఉండదు. ఇంకా ఈ ధర్మశాస్త్రంలో ఏమి చెప్పబడుతుంది? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములు, రథములు, నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. చాలా సార్లు మనము ఒక భయంకరమైన ప్రలోభమునకు లోనవుతాం, భయంకరమైన ఊహకి ఉంటాం. అదేంటి, దేవుడు మనల్ని కదా హెచ్చించాలి, అదేంటి దేవుడు మనకి కదా ధనం ఇవ్వాలి. కాదు, ఎప్పుడు కూడా పెంట కుప్పల మీద నుంచి యుద్ధము యెహోవాదే. ఏ విధముగా ఉంటుంది అంటే, గొలియాతు శక్తిమంతుడు, గొలియాతు బలవంతుడు, ఫిలిస్తీయుల జనము ఎక్కువ మంది, వాళ్ళ సైన్యము ఎక్కువ మంది. కానీ దావీదు చిన్నవాడు, దావీదు గొలియాతుని జయిస్తాడు. ఈ యొక్క మనము గిద్యోను చూసినప్పుడు 1,20,000 మంది సైన్యము వచ్చినప్పుడు మిద్యానీయులు గిద్యోనుతో 300 మంది చాలు, పదా యుద్ధం నేను చేస్తాను నీ పక్షాన అంటాడు. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడూ కూడా దేవుడు మహిమ పొందవలని శత్రువు బలాన్ని ఎక్కువగా పెడతాడు, శత్రువు జనాన్ని ఎక్కువగా పెడతాడు, శత్రువుకి శక్తినిస్తాడు. కానీ శత్రువు బలమంతటి మీద అధికారము దేవుడు నీకిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మన శక్తిని చూసుకొని ఆ రోజు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మేము మా మట్టుకు మేము మెడతలవలే కనబడితిమి అని చెబుతూ ఉంటారు. కనుక ఇక్కడ అంటే నేను భయపడవద్దు అంటున్నాడు, కాదే, నీవు భయపడవలసిన వాటికి భయపడాలి, ధైర్యంగా ఉండవలసిన. ఎందుకు మీకు వ్యక్తిత్వ వికాసము నేర్పిస్తాము అంటే, ఇట్ ఈస్ నాట్ ద రిలీజియస్, బట్ ఇట్ ఈస్ ద వన్, ద టీచింగ్ హూ మేక్స్ యూ స్ట్రాంగ్. నిన్ను బలపరచడానికి, ధైర్యముతో దేవుని యొక్క శక్తితో నింపడానికి అనుదినము వాక్యము ఎందుకు వినాలి? దేవుడు నీ కొరకు ఏమి చేయగలడు కాదు, ఏమి చేయలేడు కాదు. ఆయన చేయలేనిదంటూ ఏదైనా ఉందా అంటే, నీలో విశ్వాసము కార్యరూపము దాల్చినప్పుడు నీవు దేవునిలో బలపడాలి అంటే ఇటువంటి వర్తమానాలు వినడం ద్వారా దేవునికి నువ్వు దగ్గరవుతావు.
దేవుని ప్రార్థనలో నువ్వు ఎదుగుతావు, దేవుని వాక్యంలో నువ్వు ఎదుగుతావు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడో నీకు తెలుస్తుంది. ఆయన శక్తిమంతుడు. నేను ప్రకటిస్తున్న సురేష్ యొక్క దేవుడు, నేను వాక్య అనుభవంతో, వాక్య సాక్ష్యముతో, వాక్యం యొక్క ఎదుగుదలతో వచ్చి నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూడండి. ఏ విధముగా యెహోషాపాతు యుద్ధమునకు పోయినప్పుడు అక్కడ గొప్ప విజయం జరిగింది. కనుక ఇక్కడ ధర్మశాస్త్రంలో ఆల్రెడీ చెప్తున్నాడు, గుర్రములను కాని రథములను కాని విస్తారమైన జనమును, వాస్ట్ ఆర్మీ అన్నారు, గొప్ప సైన్యమును చూచినప్పుడు భయపడవద్దు. ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని స్తుతించినప్పుడు, యుద్ధమునకు పోయినప్పుడు ఏమని చెప్పాలి? యాజకుడు ధైర్యపరిచి, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు యుద్ధము శత్రువులతో పోతున్నారు, కానీ మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకుడి, వారు ముఖము చూచి బెదరకుడి. ఎన్ని కార్యాలు మనలో ఉన్నాయి కదా, ఇమోషన్స్. 1 హృదయములు జంకనీయకుడి, 2 భయపడకుడి, 3 వనకుడి, 4 ముఖములు చూచి బెదరకుడి. యుద్ధము చేసి మేము రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కనుక ఈ భావాలు ఎవరికి ఉంటాయో వారిని యుద్ధము ఆర్మీలోంచి బయటికి పంపించేయమంటారు. మనము ఇక్కడ దావీదు గురించి చెప్పుకున్నాం కదా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం. చిన్న కర్ర తీసుకుని వస్తున్నాడండి దావీదు. అప్పుడు ఫిలిస్తీయుడైన గొలియాతు చెప్తున్నాడు, నేను కుక్కనా అని చెప్పి దావీదును శపించడం మొదలు పెట్టాడు. ఏమని? నేను నిన్ను చంపేసి వేస్తాను చూడని. అప్పుడు దావీదు చెప్పుతున్న మాట, నీవు కత్తే, ఈటే, బలెము ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి నేను వచ్చుచున్నాను. యుద్ధము యెహోవాదే. కనుక ప్రభువునందు ప్రియులారా, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఏ రోజున నీలో నాలో యుద్ధములు అవసరం లేదు, కలహాలు అవసరం లేదు, గొడవలు అవసరం లేదు. ప్రతిదీ కూడా దేవుడు నీ పక్షాన చేస్తాడు. నా పక్షాన చేశాడు. ఆయన కాపుదల ఇచ్చాడు. ప్రభా, చిక్కుబడిపోయింది ప్రభా, తప్పించు ప్రభా, ప్రభా తప్పైపోయింది ప్రభా, క్షమించునైనా, నన్ను ఇక్కడి నుంచి తప్పించునైనా. చిన్న ప్రార్థన చాలు. నీవు దేవుని ముందు తలదించి ప్రార్థన చేయి. మనుష్యుల ముందు నీ తల ఎత్తేవాడిగా ఉన్నాడు. ఏ రోజునైతే నీవు దేవుని కోసం తెలుసుకోవో, ఇక్కడ ఇంత గొప్ప సమస్య వచ్చినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు నీ సమస్యని బట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? సమస్యలో ఏ విధముగా దేవుడు సహాయము చేయగలడో, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకి సహాయము చేయుటకు మనకు తోడైయున్న దేవుడు, ఎల్యాజర్ సహాయము చేసే దేవుడు, యెహోవా రఫా నిన్ను స్వస్థపరచు దేవుడు, యెహోవా రోయి నిన్ను చూచుచున్న దేవుడు, యెహోవా రోహి నిన్ను ఆ యొక్క కాపరి అయిన దేవుడు అని చెప్పి ఇన్ని రకాలుగా దేవుని, యెహోవా షాలోమ్ నీకు శాంతినిచ్చు దేవుడు, యెహోవా షాబోత్, ఈ విధముగా ఎన్ని గొప్ప సర్వశక్తిమంతుడు ఎల్ షడాయ్ దేవుడు నీకు తోడుగా ఉండగా. కనుక ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మాత్రమే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కూర్చుని ప్రార్థన చేయి. దేవునికి దగ్గరైపోయినప్పుడు, దేవుని ఎదుట నీ హృదయము యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి నీ హృదయము కనబడేటట్లు ప్రార్థన చేసినప్పుడు, యెహోషాపాతు తన హృదయాన్ని దేవుడికి చూపించాడు. తన హృదయాన్ని పరిశోధించిన దేవుడు జవాబు ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు జవాబు ఇవ్వడానికి, నీ పక్షమున నా పక్షమున యుద్ధము జరిగించువాడు యెహోవా అని ఈరోజైనా దేవుని ఎదుట మోకరించగలవా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యమును దీవించమని, అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, మా యుద్ధములు జరిగించువాడు నీవు, ప్రతి స్థితిగతికి నువ్వు చాలిన దేవుడవని,
ప్రతి సమస్యకి నీ దగ్గర పరిష్కారం ఉందని, నీవు సమస్తము చేయగలవని నమ్మి విశ్వాసముంచుచు ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో యేసునామమున బలపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.